నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసం అంటేనే చాలా శ్రేష్టం. శివునికే కాదు విష్ణువుకి కూడా చాలా శ్రేష్టమైనది. ఈ వీడియోలో నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మాసంలో దీపానికి, ఉసిరికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. వీటికి ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే ఈ చలికాలం అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనదండి. దీపం అనేది పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. ఉసిరి అనేది ఔషధ గుణంగా పనిచేస్తుంది. అందుకే ఈ కార్తీక మాసం అంతా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టమని పెద్దవాళ్ళు చెప్తారు. ఉసిరికాయతో దీపం పెట్టమంటారు. కనీసం ద్వాదశి రోజు ఉసిరి కొమ్మనైనా తెచ్చుకొని పూజ చేసుకుంటారు. అందుకనేనండి మన పెద్దవాళ్ళు అలా చెప్పారు. దాన్ని మనం పాటించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మీకు వీలు కుదిరినప్పుడు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలతో దీపం పెట్టుకోండి. ఉసిరి కూడా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మన ప్రకృతి ఈ ప్రమాదమైన కాలానికి ఉసిరి అనే ఔషధాన్ని ఒక రెమెడీగా ప్రసాదించింది. అందుకేనండి మన పెద్దవాళ్ళు ఈ కార్తీక మాసంలో వనభోజనాలని, ఉసిరి గాలి తగలాలని, ఉసిరి పచ్చళ్ళు ఎక్కువ ఈ ఉసిరి అనే దాన్ని ముడిపెట్టారు. కార్తీక మాసం మొదటి సోమవారం కదండి. ఇంకా ఉదయం నుంచి అసలు ఈ తుఫాను ప్రభావంగా విపరీతంగా కురిసిందండి వర్షం అసలు. ఇంకా ఈవినింగ్ అసలు వెళ్తానో వెళ్ళనో అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు పర్లేదు కొద్దిగా ఆగింది. లైట్గా ఒక్కొక్క చినుకు అలా పడుతూ ఉంది. గాలి మాత్రం విపరీతంగా కొడుతుందండి. మీకు కనిపిస్తూనే ఉంటుంది. గాలికి అసలు దీపాలు చాలా కొట్టుకుంటున్నాయి. అప్పటికే అసలు మొత్తం అసలు నేను అనుకున్నాను ఈ వర్షానికి ఎవరు ఉండరు అనుకున్నానండి. కానీ చాలా మంది ఉన్నారు జనము. ఆ వర్షంలోనే అసలు బాగా నీళ్ళండి, బురదగా ఉంది. ఇంకా అందరూ కూర్చొని పెట్టుకుంటున్నారు. అసలు ప్లేస్ లేదండి పెట్టుకోవడానికి. ఇంకా ముందు ప్రదక్షిణాలు చేసొద్దాము, చేసొచ్చి చూద్దాం ఎక్కడన్నా ప్లేస్ ఉంటుందేమో అని ముందు ప్రదక్షిణాలు చేశాను. చేసిన తర్వాత చూస్తే కొద్దిగా దక్షిణామూర్తి స్వామి దగ్గర నాకు ప్లేస్ దొరికింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా మర్చిపోలేదు నేను. అంతకుముందు కూడా మర్చిపోయానండి. కింద కూర్చొని దీపం పెట్టకూడదండి. కింద పేపర్ అన్నా క్లాత్ అన్నా వేసుకోవాలి. ఇంకా ఎలాగో బ్యాగ్లో పెట్టుకున్నాను న్యూస్ పేపర్. పెట్టుకోబట్టి కొంచెం బెటర్ అయింది. మొత్తం వాటరేనండి, కింద బురద ఉంది. అక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా అట్ట ముక్కలు అవన్నీ పెట్టున్నారు. ఇంకా అవి నేను తెచ్చుకున్న పేపరు అవన్నీ వేసుకొని కూర్చొని స్టార్ట్ చేసుకున్నానండి. అప్పటికే లైట్గా ఒక్కొక్క డ్రాప్ స్టార్ట్ అవుతూ ఉంది వర్షం. ఇంకా మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాను, స్వామి కాసేపు రానివ్వక స్వామి వర్షం అని. ఎలాగో దీపం పెట్టి ఇంటికి వచ్చేదాకా వర్షం రాలేదండి. పర్లేదు, ఆ పరమేశ్వరుడి దయ వల్ల రాలేదు వర్షం మాత్రం. ఈలోపు దీపం పెట్టేసుకున్నానండి. గుళ్ళో మాత్రం చాలా బాగా అలంకరణ చేస్తున్నారు ఇవాళ. లోపల తీయడానికి కుదరలేదండి, జనం ఎక్కువ ఉన్నారు. ఇంకా తీయొద్దని చెప్పారు. సరే ఎందుకులే అని తీయలేదు. ఇంక ఈలోపు లోపలికి వెళ్ళి దర్శనం అన్నా చేసుకొద్దామని వెళ్తున్నాను. గుడి చుట్టూ దీపాలేనండి. అసలు చూడ్డానికి చాలా బాగుంది. అందరూ కూర్చొని ఆ వర్షం నీటిలోనే పెట్టుకుంటున్నారు. మారేడు వృక్షం కూడా ఉందండి. మారేడు వృక్షం కింద పెట్టుకుందాం అంటే నాకు కుదరలేదండి. అక్కడ చాలా మంది పెట్టేసి ఉన్నారు అంతకుముందే. ఇంకా అందుకని నేను దక్షిణామూర్తి స్వామి దగ్గర పెట్టుకున్నాను. మారేడు వృక్షం కూడా చాలా మంచిదండి. ముందు వైపు ధ్వజస్తంభం వైపు అండి, అదిగోండి అందరూ వెళ్ళిపోయారు పెట్టేసుకొని. అప్పటికే వర్షం స్టార్ట్ అవుతూ ఉంది కదా, ఇంకా ఫాస్ట్గా అందరూ పెట్టేసుకున్నారండి. ఇంకా ఈలోపు నేను దర్శనం చేసుకుని వచ్చేసాను. ఇంకా ప్రసాదం తీసుకుంటున్నాను. అక్కడ పెట్టిన దగ్గర కొబ్బరికాయ తీసుకున్నానండి. శివాలయం ముందు వైపు అలంకరణ అండి, చాలా బాగుంది. ఇదేనండి నా మొదటి సోమవారం పూజ. ఉంటానండి, బాయ్.